బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ నేడు కూడా దాడులు కొనసాగించే అవకాశం ఉంది. అవినీతి అక్రమాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు మెరుపు దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 12 కీలకమైన సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు జరిగాయి. భోగాపురం, ఇబ్రహీంపట్నం, విశాఖ, ఒంగోలు, నర్సరావుపేట ప్రాంతాల్లో 10,000 నుంచి 75,000 వరకు లెక్క చూపని నగదు లభించిన అధికారులు తెలిపారు. అయితే దాడుల్లో ఎన్ఏవే రిజిస్ట్రేషన్ల ఉల్లంఘనలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు, లంచాలు ఇవ్వని వారి రిజిస్ట్రేషన్ పత్రాలను నిలిపేయడం లాంటి అక్రమాలను ఏసీపీ అధికారులు గుర్తించారు. దాడుల సమయంలో డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయాలను మూసివేసి పరారయ్యారు. హిందూపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్ ముగిశాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు తనిఖీలను అధికారులు నిర్వహించారు. నేడు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ దాడులు రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగమని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారే. శివ, చెప్పండి. ఇప్పటికే నిన్న మొత్తం కూడా అటు ఏసీపీ అధికారులు సైతం అటు సబ్ రిజిస్టర్ కార్యాలయ దాడులు చేశారు. మరి ఈ రోజు కూడా దాడులు కొనసాగించే అవకాశం ఉందా? సో ఇప్పటికే కొన్ని కార్యాలయాలు అయితే దాడులు కంప్లీట్ అయినట్టు తెలుస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయి? ఇలా మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఏకకాలంలో ఏసీపీ అధికారులు రాష్ట్రంలో 12 ఏసీబీ అధికారులు 12 బృందాలుగా ఏర్పడి సబ్ రిజిస్టార్ కార్యాలయాలు దాడి నిర్వహించారు. ముఖ్యంగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, ఇచ్చాపురం, హిందూపురం, నర్సరావుపేట లాంటి కీలకమైన ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ దాడులు కొనసాగించారు. అనేక చోట్ల 10,000 నుంచి 75,000 రూపాయల నగదుని గుర్తించినట్టు కూడా తెలిసారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో పలు అక్రమాలు చోటు చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అనధికార వ్యక్తులు లోపల ఉద్యోగాలు ఇవ్వడం, అనధికార వ్యక్తులతో స్టాంపు వెండర్లుగా జీతాలు ఇవ్వడం, అలాగే అనధికార వ్యక్తులు లోపల చలామణి అవడం, అలాగే అసైన్మెంట్ భూముల రిజిస్ట్రేషన్ చేయడం, అలాగే డీజే పట్టా విషయంలో ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ చేయడం, డబ్బులు ఉన్న వ్యక్తుల రిజిస్ట్రేషన్లను ఇబ్బందులు పాలు చేసి పక్కన పెట్టడం, అలాగే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతో అక్రమాలకు పాల్పడడం అంశాలను గుర్తించారు. అలాగే హిందూపురంలో కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా సోదాలు కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నర్సరావుపేట, ఇబ్రహీంపట్నం, హిందూపురం లాంటి చోట, అలాగే విశాఖపట్నం, ఒంగోలు చోట్ల కూడా నగదుని కిటికీల్లో నుంచి విశ్లేషణ సంఘటన కలిసి ఒంగోలు ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం సంబంధించి ఏసీబీ అధికారులు వస్తున్న సమయంలో ఒక్కసారిగా కిటికీలో నుంచి 30,000 రూపాయల పైగా నగదును కూడా బయటకు విశ్లేషించారు. దాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరొక 10,000 రూపాయలు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంసంగ్ రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించి కూడా ఈ దాడులు ఏసీబీ అధికారులు కొనసాగిస్తారు. ముఖ్యంగా P2P రిజిస్ట్రేషన్ సంబంధించిన ఛార్జీలు వసూలు చేయడం, భారీ స్థాయిలో ఫిర్యాదులు రావడం, ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించి 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు రిజిస్ట్రేషన్ అక్రమంగా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే కూడా స్టాంపు వెంటర్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. చాలా చోట్ల అనుకున్న స్థాయిలో నగదు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ పక్కన పెట్టిన సందర్భాలు కోకొల్లలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటన్నిటిపై కూడా కీలకమైన వివరాలు సేకరిస్తున్నారు. కొంతమందిని అదుపులో తీసుకుని విచారించినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తారు. అలాగే జిల్లా స్థాయిలో ఉన్న రిజిస్ట్రార్ల అనుమతులు ఇదంతా కొనసాగుతుందా అనే అనుమానాన్ని ఏసీబీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ వారిని పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.